ఎవరు నిజమైన దేశ పౌరులు? ఏది నిజమైన దేశభక్తి? ఎవరు నిజమైన దేశ పౌరులు? సాటి మనిషిని ప్రేమించని నీవు దేశమును ఎలా ప్రేమించగలవు? సాటి మనిషిని ప్రేమించని నీవు దేశమును ఎలా ప్రేమించగలవు? మానవత్వం లేని నీకు మతం కోసం పోరాటమెందుకు? నీ పొరుగువానిని ప్రేమించమని మానవత్వాన్ని తెలిపింది క్రీస్తే. ఇకనైనా గ్రహించుకో, ఇకనైనా మేలుకో, ఇకనైనా గ్రహించుకో, ఇకనైనా మేలుకో. మనుష్యులంతా దేవుని ఆత్మ నుండి వచ్చిన వారే, మనమంతా అక్షయ బీజము నుండి పుట్టిన వారే. యూదురాలైన ఎస్తేరు రాణి పాలించిన దేశమే ఇది. యూదురాలైన ఎస్తేరు రాణి పాలించిన దేశమే ఇది. కాదు క్రైస్తవ్యం పరాయి దేశ సొంతం. ప్రపంచ దేశాలకిది ఏకైక మార్గం, ఏకైక మార్గం. కాదు క్రైస్తవ్యం పరాయి దేశ సొంతం. ప్రపంచ దేశాలకిది ఏకైక మార్గం, ఏకైక మార్గం. ఏది నిజమైన దేశభక్తి? ఎవరు నిజమైన దేశ పౌరులు? మతం పేరట మారణ హోమం చేసేది భక్తి కాదు. కులం పేరట మనుషులను వేరు చేస్తే ముక్తి రాదు. పాపి మనసును ప్రేమ చేతనే మార్చేవాడే క్రైస్తవుడు. పాపి మనసును ప్రేమ చేతనే మార్చేవాడే క్రైస్తవుడు. కాదు క్రైస్తవ్యం మత విద్వేషాల నిలయం. పరలోక రాజ్యానికి ఇది ఏకైక మార్గం, ఏకైక మార్గం. కాదు క్రైస్తవ్యం మత విద్వేషాల నిలయం. పరలోక రాజ్యానికి ఇది ఏకైక మార్గం, ఏకైక మార్గం. ఏది నిజమైన దేశభక్తి? ఎవరు నిజమైన దేశ పౌరులు? ఏది నిజమైన దేశభక్తి? ఎవరు నిజమైన దేశ పౌరులు?
మానవత్వం లేని నీకు మతం కోసం పోరాటమెందుకు? నీ పొరుగువానిని ప్రేమించమని మానవత్వాన్ని తెలిపింది క్రీస్తే. ఇకరైనా గ్రహించుకో, ఇకరైనా మేలుకో, ఇకరైనా గ్రహించుకో, ఇకరైనా మేలుకో.